ఈరోజు యూత్‌కి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఈ సందర్భంగా. నాలెడ్జ్ కోసం గూగుల్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే చాలు అనే భావనలో చాలా మంది ఉన్నారు ఈరోజు యూత్. అందుకే నిత్యం మొబైల్స్‌ని వాడడం చేస్తున్నారు. గూగుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఇన్‌స్పిరేషన్ ఇవ్వదు. మీ పేరెంట్స్ మీకు ఇన్‌స్పిరేషన్ ఇస్తారు. మీ గ్రాండ్ పేరెంట్స్, మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్, ఇంకా స్పిరిచ్యువల్ గురుస్ ఓకే. వీళ్ళు ఇన్‌స్పైర్ చేస్తారు మిమ్మల్ని. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పై దొరికే అన్‌లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిజానికి అవసరం లేదు. కాన్షియస్‌గా మొబైల్‌ని వాడండి. మనం అతిగా వాడితే దాని ట్రాప్‌లో పడతామని తెలుసుకోవాలి. కేవలం డిజిటల్ కంటెంట్‌పై కాన్సంట్రేట్ చేయడం మాత్రమే కాకుండా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. అంతేకాకుండా ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోండి. అదే కాకుండా డాన్స్ నేర్చుకోవడము ఇట్లాంటివి కూడా చేయాలి. మనము లైఫ్‌లో జాయ్‌ఫుల్‌గా అవ్వడం నేర్చుకోవాలనమాట. మీ లైఫ్ అంటే ఒక సెలబ్రేషన్ లాగా ఉండేలా చేసుకోవాలి. మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వండర్స్ క్రియేట్ చేయండి. నాట్ బ్లండర్స్. కాబట్టి మన దేశం, మన సమాజము, మన కుటుంబము, మన మంచి కోసము ప్రతి ఒక్కరం నిత్యం ఎంతో మోటివేటెడ్‌గా ఉంటూ మన దేశాన్ని మనం డెవలప్ జేసుకోవాలి.